విప్పెనిస్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు
ప్రార్థన చేసుకొని వర్తమానంలో ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు పరిశుద్ధుడు మహోన్నతుడు నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయా గతమంతా మాకు ప్రభావ మమ్మల్ని కాచిన ప్రభావ, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభావ. అయ్యా నా ప్రభా, గత సంవత్సరంలో నా ప్రభా ఎన్నో అపాయాల నుంచి మమ్మల్ని తప్పించిన ప్రభా, అయ్యా మమ్మల్ని వినిపించిన ప్రభా, అయ్యా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ఈ సంవత్సరంలోనే ప్రభా నీ దయాన్ని కనురిస్తూ మాపై ఉంచమని అడుగుతున్నావు నా ప్రభా. అయ్యా నా ప్రభా, నీ లెక్కలకి మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నావు నా ప్రభా. అయ్యా కూడేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా, ఇంతవరకు మీరు పాటలు పాడిన స్వరాలను పుట్టినందుకు నీకు వందనాలు నా ప్రభా. అలాగే నీ పక్షాన్ని మీద ఆశ నిలబడి మాట్లాడుతుండగా నా ప్రభా, మీ యొక్క జ్ఞానంతో ఆ బిడ్డను నింపమని అడుగుతున్నావు నా ప్రభా. అయ్యా మీ నోటి కూరగా బిడ్డను వాడుకొని నా ప్రభా. అయ్యా చెప్పే ప్రతి ఒక్క మాట నా ప్రభా నాది అని గ్రహించుకొని నా ప్రభా, ఆ రాజ్యంలో భద్రపరిచిన కృపను మాకును అందరికీ దయచేయమని, ఈ యొక్క ప్రార్థన భాషని చేర్చుకోమని నజరేడైన దేవుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మధ్యలో గాయకుడు గారు వర్తమానం చేస్తారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ యొక్క ప్రియులారా ఇంకొక గంట అనుకుంటా నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క 2024 సంవత్సరంని ముగించుకొని 2025లో ప్రవేశించబోతూ ఉన్నాము గంటలో. ఈ యొక్క 2024లో మన యొక్క జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను ఈరోజు మనం ఇలా సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది దేవుడి కృప ఉంది. దేవుడి పట్ల ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి మనం ఈ స్థితిలో మనం ఉండగలిగాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా ఒక 10 నిమిషాలు పావు గంటలో ప్రియులారా సమయము 1 గంట ఉంది కాబట్టి మనం అనేక విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి, అలాగే దాసులు మాట్లాడేవారు ఉన్నారు. అందుని బట్టి ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను ప్రియులారా. తల నుంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మౌనతుడా నాయన నీ ఘనమైన నామను బట్టి నీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరి నా తండ్రి గునైనా నా తండ్రి నువ్వు చివరి నా తండ్రి 1 గంటలోనైనా నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతున్నాం ప్రభువా. అయినా మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు నా తండ్రి గునైనా. మమ్మల్ని స్థితిలో ఉంచామంటే కేవలం నీ కృప నీ దయ నీ ప్రేమ నీ సన్నిధి మాతో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి అయినా నీ ఆత్మ ద్వారా నింపి నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన వచ్చినావు తండ్రి. ఆమేన్. ప్రియులారా సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, అవునా కదా? 2024 మన యొక్క తెలిసినటువంటి కానించి మన యొక్క జీవితాలు సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, కానీ మన యొక్క హృదయాలు మారట్లా. సంవత్సరాలు మనం జరిగిపోతూ ఉన్నాయి, గతించిపోతూ ఉన్నాయి, కానీ మన యొక్క హృదయము మన మనస్సు ఎలా ఉంది? మరి నూతన సంవత్సరం అనుకుంటున్నాము, నూతన సంతోషము, మంచి వస్త్రాలు వేసుకుంటాం, మంచిగా జీవిస్తాం, కానీ మన హృదయం కూడా తేటగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. హృదయం శుద్ధిగా లేకపోతే మనం ఏ విధంగా ఉన్నా కూడా అది వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం, మనం తెలుసుకుందాం దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకుని, నిజమైన ప్రభువా నా జీవితం ఏ విధంగా ఉంది ప్రభువా? సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం నా జీవితం ఎలా, నాలో మార్పు ఉందా, నాలో ఏ విధంగా నేను ఉంటూ ఉన్నాను, ఈ యొక్క సన్నిధానంలో నేను ఏ విధంగా ఉంటున్నాను ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థించుకోవాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మయంపరచాలి ఆయన్ని. కాబట్టి ఈ గతించిపోతున్న ఈ యొక్క సంవత్సరాలలో మరి మన జీవితం ఏ విధంగా ఉన్నది అది మనం తెలుసుకుందాం ప్రియులారా. తెలుసుకొని మన యొక్క జీవితంలో నేను ఎలా ఉంటున్నాను అనేది మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని మనం
జాగ్రత్తగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎవడైనను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసినడలా ఆ మాసిక బట్టను వెలితి పరచును, చినిగి మరీ ఎక్కువగును. చాలు. ఏమంటున్నాడు? ఎవడైనను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తుంది, ఏమైంది? వెలితి పరుస్తూ ఉంది. అవునా కదా? ఇప్పుడు కొత్త వస్త్రం వేసుకుని ఉన్న దానికి పాతది వేసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వెలితి పరుస్తుంది, తెలుస్తూ ఉంటుంది. కానీ అలాగే మన యొక్క పాత యొక్క సంవత్సరంలో మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టేయాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న నీవు నేను మంచి హృదయముతో మనము ఉండాలి. మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. అవునా కదా? మంచి హృదయంతో మనము దేవుడి యొక్క సన్నిధానంలో, ఎందుకంటే తండ్రి గునైనా ఈ కొత్త సంవత్సరం నేను ప్రవేశిస్తూ ఉన్నాను. తండ్రి గునైనా నా పాత జీవితం అంతా ఏ విధంగా ఉందంటే, నా తండ్రి నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి ఎదిరించుకుంటూ ఈ యొక్క సంవత్సరము చివరి గడియల్లో ఉన్నాను. ప్రభువా, నన్ను కాపాడావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి ఆయుష్ని ఇచ్చావు, మంచి ఆనందాన్ని ఇచ్చావు ప్రభువా. అదే స్థితిలో నా తండ్రి నేను కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్న నూతన జీవితం ఎలా ఉండాలి? ఆనందముతో, సంతోషముతో, దేవుడిలో ఎంతో సంతోషంగా ఉండాలి. అలాంటి సంతోషము పొందుకోవాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పాతది తీసేయండి, పాతది అయిపోయింది, గత అంటాం. అవునా కదా? గతించింది మనమేం చూడట్లేదు. కానీ జరగపోయేది ఎలా ఉన్నాను నేను భక్తిలో, విశ్వాసంలో తండ్రి నాయనా. ఎందుకంటే ఆయన ఇచ్చేది సమస్తం ఆయన ఇచ్చేది. మనకి ఏమీ మన యొక్క తెలివి జ్ఞానం కాదు, సమస్తం ఆయన ఇచ్చేది. కాబట్టి తండ్రి ఆయనలో నేను ఎలా ఉన్నాను ఈ సంవత్సరంతో దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఎలా నన్ను ఆదరించాడు, ఎలా ప్రేమించాడు, ఏ విధంగా నన్ను ఉంచాడు అనేది మనము ఆలోచించుకుంటూ జాగ్రత్తగా మనం బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉంటేనే మన యొక్క జీవితం బాగుంటూ ఉంటుంది. ఎవరున్నా లేదు, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుడిని మన హృదయంలో చేర్చుకుంటే ఎంతో సంతోషము, ఆనందం ఉంటుంది. సమరయ స్త్రీ చూసినట్లయితే, సమరయ స్త్రీ ఏ విధంగా ఆమె యొక్క దేవుణ్ణి ఎప్పుడు కలిగిందో అప్పుడు ఎంత సంతోషం ఉంది ఆమెలో, ఎంతో సంతోషించింది. ఇతరులకు చెప్పి, నా మెస్సయ్య నన్ను నా గురించి చెప్పినవాడు, నా గురించి తెలిసినవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు, ఆయన వచ్చినప్పుడు ఎంతో సంతోషం, ఆనందముతో ఆమె గంతులు వేసుకుంటూ వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన యొక్క జీవితంలో కూడా దేవుడిని చేర్చుకున్నప్పుడు మన జీవితం కూడా అలా ఉంటుంది, మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. దేవుళ్ళు ఎంతో సంతోషించగలుగుతాం, దేవుళ్ళు ఎంతో ఆనందించగలుగుతాం. ఆయన్ని చేర్చుకుంటేనే, ఈ లోకంలో ఎవరిని చేర్చుకున్నా, ఎవరిని ఆశ్రయించినా వ్యర్థం. కానీ దేవుడు మనకు తోడై ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, ఆయన్ని ఆశ్రయించాలి. మనం ఎవరిని ఆశ్రయించినా ఈ లోకంలో వ్యర్థమే. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలో బాగా ధనం సంపాదించాలి, ఎలా సంపాదించాలనుకున్నా జక్కయ్య ఏ విధంగా ఉన్నాడు? దేవుణ్ణి చేర్చుకున్నాడు. దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు జక్కయ్య ఏ విధంగా నిజంగా ఆయన హృదయంలో వచ్చినప్పుడు, ఆయన ఇంట్లో చేరినప్పుడు ఎంతో సంతోషించాడు, ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఎంత సంపాదించినా, ఆయన ఏ విధంగా సంపాదించినా కూడా ఇంట్లో మనశ్శాంతి లేదు. ఏదో కొరత, ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏంది నేను ఎంత సంపాదించినా, ఇది వచ్చినా నాకేంది అనే ఒక ఆయనలో ఉన్నటువంటి తపన. కానీ దేవుణ్ణి ఎప్పుడు చేర్చుకున్నాడో, దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయించాడో అప్పుడు ఆయనలో ఉన్న సంతోషము, ఆయనలో ఉన్న ఆనందము, అలాంటి సంతోషము, ఆనందము దేవుడిలో ఉన్నప్పుడే ఆ సంతోషం, ఆనందాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు లేకపోతే మనము ఏది ఉన్నా వ్యర్థమే. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాం పిల్లరా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అదే అంటాడు ప్రకటన గ్రంథంలో, అంటాడు చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇదిగో కొత్త ఆకాశము, కొత్త భూమి అంటాడు. ప్రకటన 21 మొదటి నుంచి చదవండి.
క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిని చూచితిని. గతించిపోయాను. లేదు, నేను నూతనమైన యెరూషలేమును అలా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలను సిద్ధపరచబడి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన నివాసము అంటే మనుషులతో మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన్ని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు అప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని మనం పొందగలుగుతాం. ఆయన మన హృదయంలో చేర్చుకోకపోతే ఏమవుతుంది? మన యొక్క జీవితము, మన యొక్క కుటుంబము ఏ విధంగా ఉంటుంది? జక్కా ఇల్లు ఏ విధంగా ఉంది? చేర్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? ఆయన చేర్చుకున్నప్పుడు ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండగలిగినాడు. నాకు ఏదైనా ఈ లోకంలో ఏది అవసరం లేదు తండ్రి, నీ ఇష్టం, నీ ఆయన చిత్తానికి అప్పచెప్పాడు. మనం కూడా దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు, మన హృదయంలో మన ఇంట్లో చేర్చుకున్నప్పుడు మనకేది పదం ఉండదు. అన్ని సమృద్ధిగా సంతోషముగా ఆనందంగా ఉండగలుగుతాం. అలా ఆయన్ని చేర్చుకోవాలి. మనం దేవుణ్ణి చేర్చుకోవాలి. చేర్చుకోకుండా నీవు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే ప్రియులారా. ఈ లోకంలో ఎంతైనా ఉండవచ్చు, ఏదైనా పొందుకోవచ్చు, కానీ దేవుణ్ణి పొందుకోకపోతే, దేవుణ్ణి చేర్చుకోకపోతే మనము ఈ లోకంలో అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి అలాంటి జీవము కలిగిన దేవుడు, ఎందుకంటే మనల్ని జీవింపజేస్తున్నవాడు, అదే కొత్త ఆకాశము కొత్త భూమి. ఎందుకంటే సంతోషము ఆనందం ఉంది ఆ పట్టణంలో. మనం సంతోషంగా ఉండాలంటే ఆయన్ని చేర్చుకోవాలి మన హృదయంలో. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న నీవు నేను ఈ యొక్క పాతవి పాత వాటిని గురించి మనం ఆలోచించకూడదు. కాబట్టి కొత్త నూతనంగా సంతోషముగా ఆనందముగా ఆయన్ని చేర్చుకోవాలి. మన హృదయంలో చేర్చుకొని మన హృదయంలో ఉన్న పాతవి మొత్తం మనం తీసివేసుకోవాలి. పాత ఏంటిది? ఈ లోకము, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ. ఈ లోకంలో ఉన్నది, లోకము దాని ఆశ గతించిపోను, కానీ దేవుడి మాట గతించిపోదు. ఈ లోకంలో ఉన్నది అవి మొత్తం మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపము, ఇవన్నీ మనం తీసివేసుకున్నట్లయితే కొత్తగా జన్మించిన వారిగా మనం ఉంటాం. కొత్తగా జన్మించినప్పుడు దేవుడిలో ఎంతో సంతోషము ఆనందం ఉంటుంది. అలాంటి సంతోషము ఆనందము మనం పొందుకొని ఆ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు మనం దేవుడిని చేర్చుకున్నప్పుడు ఎలా అయితే ఆ కుటుంబంలో జక్కయ్య కుటుంబంలో సంతోషముతో ఆనందంతో ఉన్నాడో, సమరయ స్త్రీలో ఏ విధంగా సంతోషముగా ఉన్నదో, అలాంటి సంతోషాన్ని మనం పొందుకొని దేవుడి యొక్క సన్నిధానములో మనం ఎదిగేవారిగా మన కుటుంబంలో కానీ సంఘములో కానీ మనం ఎంతో సంతోషించగలుగుతాం, ఆనందంతో ఉండగలుగుతాం. ఈ లోకంలో ఏదైనా మనము జయించగలుగుతాం. అలాంటి జయం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నన్ను ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ యొక్క పాత సంవత్సరంలో మనకి ఏ విధంగా దేవుడు మేలు చేశాడు, ఏ విధంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా వాటిని తట్టుకొని మనం ఇలా ఉన్నామంటే దేవుడి కృప అయింది, దేవుడి చిత్తమైంది, దేవుడి యొక్క ప్రణాళిక అయింది. ఆ ప్రణాళికలో మనం ఉంటూ నిజంగానే తండ్రి గునైనా కొత్త సంవత్సరం నా తండ్రి గునైనా ప్రవేశిస్తున్న నేను ప్రభువా, నా జీవితం ఏదో ఉంది, నా మనస్సు ఏ విధంగా ఉంది, నా ఆలోచనలు నా తలపులు ఏ విధంగా ఉన్నాయి ప్రభువా, నీ కొరకై జీవిస్తానని ఒక నిర్ణయం చేసుకొని ఆ యొక్క నూతన సంవత్సరంలో నీవు నేను అడుగుపెట్టినట్లయితే దేవుణ్ణి చేర్చుకొని మనం ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ కృపను ఎక్కడ మనం తృణీకరించకుండా ఆ యొక్క దేవుడి వైపు చూస్తూ దేవుడి కొరకే మనం జీవిద్దాం ప్రియులారా. అలాంటి కృప దేవుడు మనందరికీ ఏలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మౌనతుడన అయినా నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రిగో యొక్క రాత్రి కాల సమయంలో నా తండ్రిగోనైనా 2024 సంవత్సరము నా తండ్రిగోనైనా చివరి సమయంలో ఉన్నాము. నా తండ్రిగోనైనా నీవే నా తండ్రిగోనైనా మా పాత జీవితాన్ని తీసివేసుకుని ప్రభావ నిన్ను చేర్చుకోవాలి ప్రభావ, హృదయంలో నిన్ను చేర్చుకొని నా తండ్రిగోనైనా ఇంకా నూతన సంవత్సరం ఎంతో సంతోషముగా ఆనందముగా మమ్మల్ని జీవింపచేస్తావు ప్రభావ. అలాంటి జ్ఞానాన్ని, అలాంటి శక్తిని, అలాంటి బలాన్ని మాకు దయచేయండి. ఎక్కడ నా తండ్రి లోక మాలిన్యము చెడు పాపం అంటకుండా నా తండ్రి మేము కాపాడుకుంటూ నా తండ్రి నీ కొరకై జీవించకుండా మాకు దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభావ. చేరిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అలాగే నైనా మీ దాసును కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీ దాసుడు మాట్లాడేటువంటిగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నా తండ్రి నీ నామ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నా ప్రభును రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Oh,
మంచి వస్తున్నానండి ఈ సమయంలో మన ఇప్పుడు సమయం ఇంకా 11:30 అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు వర్తమానం ఏం చెప్పను కానీ ఒక సాక్ష్యం చెప్పిన వాళ్ళే ప్రార్థన చేయాలి. సాక్ష్యం లేకపోతే వాళ్ళు ప్రార్థన చేయాలి. సాక్ష్యాలు సిద్ధపడలేదా? లేరా? ఒక్క నిమిషమే సాక్ష్యం, ఒక్క నిమిషమే ప్రార్థన. అర్థమవుతుందా? స్వీట్ అండ్ షార్ట్గా చెప్పి కట్ చేసేయాలి. ఒక్క నిమిషంలో. కొన్ని చోట్ల అయితే 2 నిమిషంలోకి వెళ్తే మైక్ ఆఫ్ చేసేస్తాను. అట్లా చేయకుండా ఒక నిమిషంలో ప్రార్థన చేసి, ఒక నిమిషం సాక్ష్యం చెప్పి, ఒక నిమిషం ప్రార్థనతో ముందుకు వెళ్దాం. టైం లేదు, ఇంకా చాలా మంది ఉన్నాము, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి. సరే, ప్రార్థన మొదలెడతాను, నడిపిస్తారు. చాలు సాక్ష్యం కూడా నేనే ముందుగా మొదలు పెడతాను. తర్వాత మీకు కొంచెం ధైర్యంగా ఉంటుందేమో. నేనే మొదలు పెడతాను, నేనే ప్రార్థన చేస్తాను. సాక్ష్యం కొంచెం ఎక్కువగా ఉంటే వెళ్ళొచ్చు కూడా, దాని తప్పులేదు. ముందు మా సాక్ష్యం, ఎందుకంటే మా సంవత్సరం అంతా చెప్పుకున్న దాన్ని బట్టి దేవుడి అనుగ్రహం చెప్పుకోలేము. సరే, అలా అయితే మంచిది. ఇప్పుడు ఇచ్చిన మీ అందరికీ వందనాలండి. నా సాక్ష్యము ఎప్పటి నుంచో అంటే చెప్పాలని షార్ట్ కట్లో చెప్పమన్నారు, కానీ చిన్న 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. ఏదైనా మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ లైవ్లో చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను. మొదటలో నా స్థితి ఎలా ఉన్నానంటే, నేను ఎలాంటి జీవితాన్ని నేను జీవించాను మీ అందరికీ తెలుసు. గత ఈ సంవత్సరంలో నేను చేసిన పాపములు కానీ ప్రతిదీ కూడా నేను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకున్నాను. అలాగే ముందుగా ఏంటంటే, నేను ఎవరినైనా నా మాటల ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ నేను ఎవరినైనా బాధ పెట్టుంటే ముందుగా దయతో నన్ను అందరూ క్షమించమని అడుగుతున్నాను. దేవుని దాసులు ఉన్నప్పుడు నాకు ఈ సన్నిధి, దీని విలువ నాకు తెలియలే. దేవుని సన్నిధికి వచ్చేవాడిని, వెళ్ళేవాడిని, తర్వాత నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. ఎలాంటి భయంకరమైన జీవితాన్ని నేను జీవించానంటే, నా తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు నా విషయంలో. అయ్యో ఇది ఏమైపోతాడు, ఏందని ప్రతి నిత్యం దేవుని దాసుల దగ్గర మొరపెట్టేవారు. దేవుని దాసులు కన్నీరు వచ్చి ప్రార్థన చేసేవారు నా కోసం. ఆ ప్రార్థన వల్లే నేను ఈ దినాన ఈ స్థితిలో ఇలా నిలబడటానికి కారణం అన్నమాట. ఎలాంటి స్థితి అంటే, ప్రార్థన అయిపోగానే నేను నా ఇష్టానుసారంగా పరిగెత్తేవాడు, నా ఇష్టానుసారంగా జీవించేవాడు. కొన్ని సందర్భాలు సినిమా కూడా వెళ్ళి వచ్చాను, ప్రార్థన అవడంతో పరిగెత్తుకొని సినిమాకి వెళ్ళి వచ్చేవాడు. అలాంటి భయంకరమైన జీవితాన్ని నేను జీవించాను ఈ సంవత్సరంలో నేను ఆ జీవితాన్ని విడిచిపెట్టుకొని నూతన జీవితంలో అడుగుపెట్టిన నేనే అంటే, నా యొక్క ప్రాచీన స్వభావాన్ని విడుచుకొని నవీన స్వభావంలోకి నేను అడుగు పెడుతున్నాను. అయ్యా, ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు ప్రభు. నూతన సంవత్సరం మరొక సంవత్సరాన్ని నాకు దయచేసావు నా ప్రభు. నేను చేసే ప్రతి పనుల్లో కానీ, నా పనుల్లో కానీ, ప్రతిదిలో కూడా దేవుడు, నా రాకపోకలో కానీ దేవుడు నన్ను కాచి కాపాడాడు. అందరికీ దేవుడికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే దేవుడు నాకు చక్కని భార్యనిచ్చి 2 పిల్లల్ని ఇచ్చాడు.
గుణవతి అయిన భార్య దొరుకుట అది ముఖ్యం కంటే అరుదనమాట. అలాంటి గుణవతి అయిన భార్య దానిలో చేసిన ప్రార్థన వల్లే నేను ఈ దినాన ఈ స్థితిలో నిలబడటానికి కారణం అని కూడా చెప్పుకోగలుగుతాను. కుటుంబం కోసం నా కోసం ఎంతో ప్రార్థన చేస్తుంది. అలాంటి ప్రార్థన వల్ల నేను ఈ స్థితిలో ఇలా నిలబడ్డాను. అలాగే దైవ దాసులు ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేయడం వలన కూడా నేను ఈ స్థితిలో నిలబడడానికి కారణంగా చెప్పుకున్నాను. ఈ సంవత్సరం అయినా సరే నాలో ఉన్న ఏమైనా లోట్లు ఉంటే నేను సరి చేసుకొని జీవించడానికి దేవుడు నాకు కృప చూపించాడు కనుక నేను సరి చేసుకొని వాటిని దిద్దుకునే కృప నాకు ఇచ్చాడు. వాటిని దిద్దుకొని లోపడతానని ఇది ఒక సాక్ష్యపూర్వకంగా చెప్తున్నాను అనమాట. నా యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నాయన నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా గత సంవత్సరంలో నా ప్రభా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నా ప్రభా అయ్యా నన్ను కాచి కాపాడావు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా పాపుల్లో కల్లా ప్రధాన పాత్రని నేను ప్రభా భయంకరంగా జీవించాను నా ప్రభా. అయ్యా నా ఇష్టానుసారంగా నేను జీవించాను ప్రభా. అయ్యా నీ ప్రభా మాటికి నీ గాయాలు రేపేవాడిగా నేను ఉండి నేను ప్రవర్తించాను ప్రభా. దయతో నన్ను క్షమించండి నా ప్రభా. అయ్యా గత సంవత్సరాలు చేసిన పాపాలన్నింటినీ నా ప్రభా నేను విడిచిపెట్టుకున్నాను నా ప్రభా. అయ్యా నూతన సంవత్సరాలు నేను అడుగు పెడుతున్నాను ప్రభా. దయతో నన్ను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రభా. మళ్ళీ ఆ పాత జీవితంలోకి నేను వెళ్ళకుండా నా ప్రభా. ఇప్పుడు దేవుని దాసులు చెప్పినట్టుగా నా ప్రభా కొత్త పట్టకి పాత మాసిగా ఎలా వేస్తే అది ఎలా చిరిగిపోతుందో నా ప్రభా. కానీ నా ప్రభా నేను నా జీవితానికి మళ్ళీ అలా పాత పట్టను నేను తీసుకొచ్చి మాసికి వేసేవారు కాకుండా ప్రభా మాసికి వేయకుండా ఉండటకు నాకు సహాయం దయచేయమని. అయ్యా నా ప్రభా నా సాక్ష్యం ద్వారా అనేక మంది నా ప్రభా మారు మనసు పొందుటకు సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసనికి చేర్చుకోమని నజరేడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ వరుసన వచ్చేసేయండి. ఈ సాక్ష్యం తర్వాత ఒక పల్లవి రెడీ చేసుకోండి. 2 సాక్ష్యాల తర్వాత పల్లవి. కానీ అది వందనాలు. సంవత్సరం అంతా నా రాకలన్నీ కాపాడినందుకు దేవుడికి వందనాలు. నాకు 2 సార్లు ప్రమాదం జరిగిన ఒకసారి బైక్ మీద నుంచి ఒకసారి బైక్ వచ్చి గుద్దినా కూడా దేవుడు నన్ను ఏ అపాయం లేకుండా ఇంత చిన్న దెబ్బ కూడా కలగకుండా కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. అలానే ఈ సంవత్సరం అంతా లోకంలో ఉన్నాను. అలానే వచ్చే రాబోయే సంవత్సరం దేవుళ్ళు ఎదిగేలాగా నా కోసం మీ అందరూ ప్రార్థన చేయండి. అలానే ఈ వయసులో లోక ఆలోచనలు ఎన్నో వస్తాయి. అవన్నీ నేను ఎదిరించేలాగా పనులు ఎదిగే సహాయాన్ని నాకు దయచేయండి, ప్రార్థించండి. అలానే చదువు మీద శ్రద్ధగా చదివే సహాయం నాకు దయచేయండి. ప్రార్థించేటట్టు మీ అందరూ నాకు తోడుగా ఉండండి. ప్రార్థించండి. మీ కుటుంబ ప్రార్థనలో నా కోసం ప్రార్థించమని మీ అందరినీ వేడుకుంటున్నాను. సాక్ష్యం చెప్పినట్టుగా నా ప్రభా బిడ్డను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా నా ప్రభా ఆ బిడ్డ ఎంతో గత సంవత్సరం అంతా నా ప్రభా బిడ్డను కనుదృష్టించి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అయినప్పటికీ నా ప్రభా చిన్న గేటు కూడా పడకుండా నా బిడ్డను ప్రభా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా ప్రభా బిడ్డ యవన కాలంలో ఉంటుండగా నా ప్రభా యవన కాలంలో నీ కాడి మోసేపట్టిగా ఉంటకు సహాయం దయచేయమని. అయ్యా ఇగో నా ప్రభా ఈ లోకాశలు లోక తలపులు కాకుండా నా ప్రభా నీ వైపు చూసేపట్టిగా ఆ బిడ్డను మీరు ఉంచి సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అలాగే చదువుల్లో కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని, అలాగే ఉద్యోగం వచ్చి చదువు అంతటి ముగించుకుని ఉద్యోగంలో వస్తువులు సహాయం దయచేయమని
ఈ ప్రార్థన మీ భాషని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ బిడ్డ ప్రార్థన చేసుకోలేదు కనుక నేను ప్రార్థన చేశాను. ప్రతి ఒక్కరు వారే ప్రార్థన చేసుకోవాలి. అందరికీ వందనాలు. దేవుడు సంవత్సరం కూడా నన్ను కాపాడి, నన్ను నా కుటుంబాన్ని నా సంవత్సరాన్ని కాపాడి 11 సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టి దేవుడు ఎంత అంటే స్థుతించిన ఆయన రుణం నేను తీర్చుకోలేను. నేను ఎక్కడో ఉన్నదాన్ని నన్ను దేవుడు నిజంగా ప్రేమించాడు. నేను హాస్టల్లో చదువుకుంటే దేవుడు నన్ను ప్రేమించి కుటుంబంలో చేసి మంచి భర్తని కానీ మంచి భర్తని చేసుకోనని అనుకుంటే ఎంత చెప్పినా కూడా ఈ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అమ్మాయి కుటుంబంలో నేను ఎందుకు వేస్తున్నానో గ్రహించి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంతో అర్థమైన రీతిలో చెప్పి ఎంతగానో నాకు సత్కరించి నాకు మంచి మాటలు చెప్పి మంచి తండ్రులు అందరూ కూడా నన్ను నిజంగా దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మన శాస్త్రి చెప్తున్నప్పుడు నిజంగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడంట. నిజంగా నా పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొని వచ్చి మంచి భర్తని నాకు ఇచ్చాడు. మళ్ళా మేనరికము బిడ్డలు పుడతారు, ఇలా పుడతారు అలా పుడతారు అని చెప్పినప్పుడు కూడా ఎంతో నాకు బిడ్డలు వద్దు నేను కన్ను అనేసి కూడా ఎంతో ఒంటికి చిన్నపిల్లగానే నేను ఎంత ఏడ్చినా కూడా దాసులు అట్లా కాదమ్మా దేవుడు మనకు తోడైనాడు, అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అనేసి ఎన్నో రీతిలుగా ఒక ఆత్మీయ తండ్రి వరే నేను ఏ గొడవ జరిగినా కూడా మా ఇంట్లో మా భార్య భర్తలు గొడవ ఏ జరిగినా కూడా నేను మా అమ్మకు ఫోన్ చేస్తాను అనే దాన్ని కాదు, నేను అంకుల్కి ఫోన్ చేస్తాను, అంకుల్కి ఎప్పుడు మా ఆత్మీయ తండ్రిగా నన్ను ప్రతి విషయంలో హెచ్చరిస్తూ ప్రతి విషయంలో నేను ఈ స్థితిలో ఈ సన్నిధిలో ఇలా నిలబడి ఉన్నానంటే చాలా వరకు అంకుల్ నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు అన్నమాట. మరలా నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డల విషయంలో కూడా ఆరోగ్యం ఇస్తూ ఆరోగ్యం కొరకు ఎన్నో మార్లు ప్రార్థన చేస్తూ ఈ సంఘంలో నన్ను ప్రేమించి నన్ను మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా నా భర్త ఎన్నిక లేని వాడు, మాకు ఎన్నిక లేని వాడు దేవుడు బలిపీఠం ఎక్కి నిలబడి మాట్లాడే అర్హతని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంకా మా జీవితం మేము ఎవరి కాలంలో ఉన్నాం, ఈ లోకంలో పడిపోతాం, మా జీవితం అంతా ఈ దేవుళ్ళు కొనసాగులాగా మీ అందరినీ ప్రార్థించమని అడుగుతున్నాను. ఈ సాక్షి నేను దీవిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించాను. మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి దయగల నామాలు నా తండ్రి సాయంకాల సమయంలో ప్రభావ నిజముగా ప్రతి సంవత్సరం మొదలుకొని ప్రభావ ఎన్ని అపాయాలు, ఎన్ని ఆరోగ్యాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని అలజడలు ప్రభావ మా జీవితంలో చెలరేగినప్పటికీ ప్రభావ ఎటువంటిది కూడా మమ్మల్ని దరిదాపులు చేరనియే ప్రభావ ప్రత్యేకముగా భద్రపరిచి ప్రభావ మరి ఒక ఏడులోకి మరి ఒక సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నావు ప్రభావ. అద్దరి నుంచి ఇద్దరికి మమ్మల్ని దాటిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభావ. అయ్యా నా తండ్రి మేము పాత జీవితాన్ని పాత పెట్టుకుని ప్రభావ, అయ్యా నా తండ్రి ప్రాచీన స్వభావాన్ని పాత పెట్టి నవీన స్వభావాన్ని మేము ధరించుకొని ప్రభావ ఈ మా జీవితం అంతయు నా తండ్రి సంవత్సరం నీలో ఫలించే కృపను మాకు దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించమని నజరేడైనా చేయగల యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. చాలు సాక్ష్యం ఒక్క నిమిషం సాక్ష్యమే ప్రార్థన. వందనాలు. స్కూల్ వచ్చిన సంఘటనలందరికీ వందనాలు. నేను ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చదివేటప్పుడు
చదవకముందు మామూలుగా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మా నాన్నేమో ఫార్మసీ తీసుకోమని చెప్పేవాడు. కానీ పాస్టర్ గారు మాత్రం నువ్వు నర్సరీ తీసుకో, నువ్వు నర్సరీ చదువుతావు, నీకు జాబ్ వచ్చింది, నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోగలవు అని ఎంతో ధైర్యం చెప్పి నాకు నర్సింగ్లోకి నడిపించారు. తర్వాత నేను చేరిన వారానికి నా తండ్రిని కోల్పోయాను. అప్పుడు నా కుటుంబం ఎంతో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎంతో నాకు ధైర్యం ఇచ్చి చదివి బాగా నీ కుటుంబాన్ని పోషించుకోగలవు అని ఎంతో ధైర్యం ఇచ్చి అని నర్సింగ్లోకి నడిపించారు. అలానే నేను ఈ లోకాశంలో పడిపోకుండా దేవుడి వైపు తిరిగి ప్రార్థించేటట్టుగా ఉండాలని, దేవుడిని కృతజ్ఞతగా చెల్లించుకునేటట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలానే నా తండ్రి ఎంతో నా తండ్రి నీరసంగా కూడా సంవత్సరం మొత్తం 365 రోజులు ఆదివారం కూడా కనీసం ప్రార్థనలు అయిపోయిన తర్వాత కూడా మార్కెట్కి వెళ్ళి చూసుకుంటూ ఉండేది. మా కోసం ఎంతో అభివృద్ధిని కనపడుతూ ఉంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా దేవుడు నా తల్లిని స్వస్థపరుస్తాం. అభివృద్ధికి మంచి ఆరోగ్యం దయచేసినందుకు దేవుడికి వందనాలు. అలానే అసలు నా తల్లి లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, కనీసం కొట్టుకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు మేము వ్యక్తిగతంగా ఒక్కలమే వెళ్తున్నాం అంటే దేవుడి కృప, మాకు పట్ల దేవుడి కృప మాకు అట్టుకున్నందుకు దేవుడికి వందనాలు. అలానే మేము దేవుడి సంగీతం వెళ్ళగా అలానే ఒక్కరిగా మేము దేవుడు మాకు ఉండాలని కోరుకుంటాం. చిన్న సాక్ష్యం దేవుడికి ప్రార్థన వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును నాయన, ప్రార్థన చేయండి అమ్మా. అవును సహాయం దయచేయండి అయ్యా. నువ్వు తప్ప మాకు ఎవరూ లేరు కదా అయ్యా. మేము మనుషులు నమ్ముకోకుండా నిన్ను నమ్ముకొని మేము జీవిస్తున్నాం కదా అయ్యా. మా పట్ల కృప చూపించండి కదా. మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరచుకోండి. అలానే దేవతాన్ని నమ్ము కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. రాత్రి కష్టం ఎప్పుడు నీ పట్ల మేము భయపడుతున్న జీవించినట్టు సహాయం దయచేయండి అయ్యా. నా చెల్లి మేము ఎవరు వస్తుంటే ఇలాంటి రూపం తలంలో పడిపోకుండా మోకాలు చేసి కన్నీటి ప్రజలు మాకు నేర్పించి జీవించేటప్పుడు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఆన్లైన్ అంత మాట్లాడు ఇంపార్టెంట్ మాట్లాడాము. వందనాలు. అయినా దేవుడు ఒకరికి కూడా లోటు లేకుండా అన్ని బాగానే కాపాడుతున్నాను. దేవుడు కాపాడు. మాటి సాక్ష్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ బిడ్డ ఎంతో ఆసక్తితో ప్రార్థనకు వస్తుంది, అన్ని వాడేమో దిక్కులు. ఇంకోటి ఏంటంటే గొప్పగా చూడడం కాదు కదా ఆంటీ గురించి, కానీ దేవునికి ఇచ్చే సమయంలో కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ ప్రతి దాంట్లో ఆమె వెనకాడదు. అలా ముందు నడిపిస్తున్నాడు కాబట్టి ఆమెకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు కాపాడుతున్నాడు అనమాట. గొప్పగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడు నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా, దిక్కు లేని వారికి నీవే దిక్కుని సెలవిస్తున్నావు నా ప్రభా. ఆ బిడ్డ పట్ల మీరు ఉంది నా ప్రభా. ఆ బిడ్డకి దినదినం ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నా ప్రభా, మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా నీ సన్నిధి అంటే ఎంతో ఆసక్తితో వస్తుంది నా ప్రభా. అయ్యా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా ప్రభా. అయ్యా ఆ బిడ్డను కూడా ఈ సంవత్సరంలో కూడా నా ప్రభా అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని ఇచ్చి నా ప్రభా తృప్తిపరుస్తామని మేము నమ్ముతున్నాం నా ప్రభా. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా ఈ సన్నిధికి వచ్చి నేను స్తుతించి నేను కనబర్చేటట్టుగా ఉంటున్నప్పుడు సహాయం దయచేయమని ఇక ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకోమని యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ని కొన్నాడు. అదేమో తీసేయాలని అంటున్నాడు. అని అంటే ప్రార్థన అవుతుంది. ప్రార్థన చేసి మరి పోదామా నీకు ఏముంటాను అని అంటే చేశాడు. మళ్ళీ కన్ను ఆపరేషన్ 2 ఒకసారి కన్ను చేస్తానంటే ఆ కన్ను వచ్చి చెప్పలే ఉన్నా నా రాదు చేయకుండా అన్నాడు. ఇంకా అంకుల్ ప్రార్థన వల్ల నాకు ఒక కన్ను బాగానే ఉంది, ఒక కన్ను కొంచెం కనపడదు కానీ ఒకటి వల్ల ఇదైపోయింది అంటున్నారు. మరి నా బిడ్డకి వివాహం వస్తున్నారని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పిల్లడేమో పూర్తి చేస్తారు. దాని గురించి కన్ను అప్పులు ఉన్న నాన్న చేస్తే ప్రార్థన చేస్తున్నానమ్మా అన్నాడు. సంబంధాలు అప్పుడే వెళ్ళిపోయింది. మా చెల్లెలు కూడా వారం రోజులు హాస్పిటల్లో ఉంచి పొద్దు నుంచి ఆ పిల్లలు తప్పులు అందరూ నా చిన్న పాపం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ బంగారు పదార్థాలు స్తోత్రాలు చెప్పిన సాక్ష్యాన్ని దీవించిన ఆశీర్వాదం అందరికీ ప్రార్థన చేయాలి. వివాహం కోసం ఎదురు చూస్తున్నాం మంచి వివాహాన్ని ఏర్పరిచిన అడుగుతున్నాం. ఆలస్యం అవుతుందంటే తండ్రి ఎందుకు అవుతుందో కదా తెలియదు. నీ చిత్తం ఒకటి ఉంది ప్రభా, నీ ప్రణాళిక ఒకటి ఉంది ప్రభా. అభివృద్ధి పట్ల తండ్రి నీ ఉద్దేశం ఏముంది దాన్ని సఫలపరచమని సభలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబంలో మీరే తోడుగా నడిపించండి. దాసుడు ఉన్నప్పుడు ఎంతైతే ధైర్యంగా కుటుంబం ముందుకు నడిచిందో తండ్రి, అదే ధైర్యంతో దేవా కుటుంబం ముందుకు సాగేలాగా మీరు సహాయం చేయించమని అడుగుతున్నాం దేవా. ఒక్కదానికి వారు కృంగిపోకుండా దేవా, ఎక్కువదానికి వారు తండ్రి ఏమైనా బాధపడిపోకుండా తండ్రి మీరు ఉన్నారన్న ధైర్యంతో బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. కుటుంబంలో మీరే తోడుగా నడిపించున్నాను. నజరేయుడైన జీవం కలిగిన అతి పరిశుద్ధ నామములో ప్రార్థించాలి కోరుకుంటున్నాను తండ్రి. చాలా ప్రార్థన చేశారు. కుటుంబం భక్తులు కానీ బాగా ప్రార్థన చేశారు. నేను ఇట్లా ఉన్నానంటే అంకులే నన్ను ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా అందరూ ఎక్కిపోయించాలి. ఆ బిడ్డ కోసం ఎంత సావు అంచుల నుంచి ఆ బిడ్డ తిరిగి వచ్చింది అనమాట. ఎంత దేవుడి గొప్ప ఆ బిడ్డ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవును నా ప్రభు, అయ్యా నా ప్రభు, చావు నుంచి తప్పించిన దేవుడు నా హాస్పిటల్కి పోయి చూస్తే నా ప్రభు ఎక్కడో ఉంది నా తండ్రి. అవును నా ప్రభు, అవును ప్రభు. ఆమేన్. రెండు మాటలు చెప్పండి. సరే నెక్స్ట్ పడారు ప్రయాణాల్లో రాకపోకలు పిల్లల చదువులు ఉద్యోగాలు నా పనులు ప్రయాణాలు ఇంతవరకు క్షేమంగా ఉండి మా కుటుంబం చుట్టూ పనిచేసి కాపాడినటువంటి తెలుసుకుంటున్నాము. కలిగిస్తున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవాన్ని భాగాలకు వెనుకొని అందరాలు చాలా మంది ఇంట్లో భద్రపరిచిన దేవాన్ని ఘనమైన సమయంలో తండ్రి మా చుట్టూ కంచి వేసి భద్రపరిచింది. అప్పట్లో మీరు ఉండి తండ్రి ఉన్నట్లు రుజువు చేసుకుంటున్నాను. నేను దినము తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను పరిశుద్ధమైనాను, మీరు పరిశుద్ధులైంది. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా చేసుకోవాలని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన వాడు సజీవుడవు ప్రభు అయిన వాగ్దానం ప్రకారం నేను కుటుంబం అంతా కూడా జీవించి మీ కృపను భద్రపరచమని మీ కృపగల హస్తాలకు మా కుటుంబాన్ని అప్పగించుకుంటూ ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఘాలతో అవసరాలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు తండ్రి నైనా
పెళ్లి నిమిత్తమైన నీ సన్నిధిలో చేరినైనా వాళ్ళ బాధలు వాళ్ళ అవసరతలు వాళ్ళ కష్టాలనైనా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క అవసరతను అతను తీర్చుకొని నీ చేతులకు చిన్న సంఘాన్ని అప్పగించుకుంటూ రాత్రికాల ప్రార్థన నీ చేతిలో పెట్టుకుంటూ ప్రజలైన జీవం కలిగిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే దేవుడు ఈ సంవత్సర కాలం అంతా మా ఇంటికి ఎంతో మేలు చేశాడు. అంటే ఎలా అంటే మాకు ఒక తల్లి గారు వ్యాధులు ఉన్నప్పుడు ఒక డాక్టర్ గాను ఇంకా ఏంటి మా ప్రయాణ రాకపోకల్లో కానీ ప్రతి విషయంలో మోసేకి ఎలాంటి తోడున్నారు మా కుటుంబానికి దేవుడు అలా తోడుండి ఇస్తామని దేవుడు నేను ఇంతసేపు నడుస్తానండి. నేను నడుస్తుంటే ఎవరు నడవరు ఈ ఏరియాలో. అలాంటిది నైట్ టైం ఎంత పెయిన్స్ అలా వచ్చానని సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం ఉన్నట్టే ఉండేది, చచ్చిపోయేది. అటువంటి పరిస్థితిని దేవుడు నాకు కలిగించి నా బిడ్డల పట్ల కానీ ప్రతి విషయంలో మా బిడ్డలకు ఎవరైనా కాపుదలు ఉన్నారు అంటే మాకు పెద్దలు కానీ ఎవరు ఉండకపోయినా కానీ వాళ్ళు ప్రతి విషయంలో కూడా దేవుడే వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉంటుంది. ఇక ముందు కూడా వాళ్ళ ఆరోగ్య విషయాలే కానీ మా ఇంట్లో ఆరోగ్య విషయాలు కానీ ఆర్థిక ఇబ్బందుల విషయాలు కానీ ప్రతి విషయాలు ఒక ఎలా అంటే మాకు ఒక మోషన్ ఎలా అయితే నడిపించారో మా కుటుంబాన్ని కూడా అలాగే నడిపిస్తూ ఆర్థిక ఇబ్బందులు లేకుండాను సమృద్ధిని ఇస్తూ గురించి కూడా అలాగే దేవుడు మా ఎడలో ఇంకా తప్పు చూపిస్తారని మీరు అందరూ మా కుటుంబం గురించి కూడా ప్రార్థించున్నాను. దేవుడు నామములో మీ అందరినీ అడుగుతున్నాను. అందరికీ ప్రార్థించండి. అవును ప్రభు. అయితే మీకోసం వేసుకుంటున్నాను. అవును ప్రభు. ఎదుగున్న తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని ఏ రకంగా అయితే మీరు అయ్యా కోడి తన రెక్కల కింద దాచుకుంటుందో అవును నా ప్రభు. అలా మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నా ప్రభు. అయ్యా ప్రతి విషయంలో మీ నామానికి మహిమకరంగా జరిగించినటువంటి ప్రవర్తన మాకు నేర్పించండి ప్రభు. ఏసా ఎదుగున్న ఈ సంవత్సరం అంతట్లో కూడా ఇదిగో మాకు కావాల్సిన ప్రతి ఇవులు ఎక్కడైతే ఏ అవసరం ఉందో ప్రతిదీ నా ప్రభు మీరు అనుగ్రహిస్తారని అయితే అతి శ్రేష్టమైన ఇది ఎప్పుడు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇతరం కాఫీ చెప్తాను అన్నట్టు. ప్రభా ఆలోచన తాతయ్య గారు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. కానీ ఇప్పటి వరకు ప్రభావ మా సన్నిధికి తండ్రి ఒక పెద్ద మనిషిగా ఉంటూ ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావ ఐకమత్యంతో ఉండి నడుపుతున్నారు ప్రభావ. తను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ తన కుటుంబంలో ప్రభావ ఇంకా ఎన్నో మేలు జరిగేలాగా చేయండి ప్రభావ. 2025 సంవత్సరంలో ప్రభావ తన కుటుంబం తండ్రి ఇంకా వర్తినేలాగా చేయండి ప్రభావ. తన కుటుంబం మొత్తం తండ్రి వేసి ఆ సన్నిధి కోసం ఎంతగానో కష్టపడుతుంది ప్రభావ. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. తాతయ్య ప్రభావ వేసి ఇంకా గొప్ప సాక్ష్యాలు ప్రభావ వేసి 2025 సంవత్సరంలో చెప్పేలాగా సహాయం దయచేయండి ప్రభావ. ఇచ్చిన ప్రార్థన మీ పాలవసని చేర్చుకోమని నటుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాక్ష్యాలు అంటే ఈ సంవత్సరం జనవరిలో రాజీ చనిపోయాడు. రాజీ చనిపోయినాక
తాతయ్య గుర్తురాక తాతయ్య మీద తన ఆరోగ్యం బాగాలేకపోతే తాతయ్య మీద ఆధారపడి ఉండడం అలా జరిగేది. తాతయ్య నేనేమయ్యబోతావు అనుకున్న టైంలో ఇంకా మమ్మీ ప్రార్థన కానీ తాతయ్య మా కోసం చేసిన ప్రార్థన వల్ల కానీ ఈ సంవత్సరం మొత్తం మా ప్రయాణాలు కానీ మా చదువులు కానీ అన్నిలో దేవుడు తోడుకున్నాడు. అందుని బట్టి దేవుడు పొందడాలు చేస్తున్నాడు. మీరు చూపిన ప్రేమపై నీకే వందనాలు తెలుసుకుంటున్నాను. ఇదిగో బట్టలు ఇచ్చిన బట్టలు అయినా అదేవిధంగా 2025 సంవత్సరంలో ప్రవేశించుకుంటుందనైనా సంవత్సరం మొత్తం కబులు మాకు దయచేయమని మమ్మల్ని మీ సన్నిధిలో నడిపిస్తూ సహాయం చేస్తున్నాను. మాదిరిగా ఉంటుంది మాకు సహాయం చేయమని అంతవరకు ప్రజలకి మేము నడిపిస్తాం. పెడుతున్నాను తండ్రి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆ యొక్క ప్రయాణవంతులో దేవుడు దైవదాసుడు ఉన్నప్పటి నుంచి ఆ యొక్క జీవితంలో దేవుడు సమస్తము నడిపిస్తూ ప్రయాణవంతులు మా యొక్క కుటుంబాన్ని కాపాడుతూ పిల్లల మొన్న జరిగిన విషయంలో అయితే మేము ఎంతో బాధపడ్డాం. అక్కడ మనం ప్రేయర్ చూసుకొని కోడూరులో అక్కడి నుంచి బయలుదేరేది ఉదయం 5:30కి వెళ్ళాం. అక్కడ ఆ విషయం నేను ఎప్పుడూ అలాంటి ప్రయాణం నేను చేయలేదు. దేవా నీ చిత్తం అయింది, నీ చిత్తం అయితే ఏదైనా జరగలేదు, నీ చిత్తం అయింది అని చెప్పేసి బయలుదేరినప్పుడు తెల్లారి 5:30కి వెళ్ళాం. పిల్లలు భలే దేవుడి చిత్తం అయింది అదంతా. నాకు అదే బాధ వేసింది. నైట్ ఆల్తో అసలు నేను 10 దాటితే నేను ఎక్కడ ఉండను, 10 దాటితే ఉండను. అలాంటిది అక్కడే 11-12కి మేము బయలుదేరాం. తెల్లవారులు జర్నీలో ఉన్నాం. అది దేవుడి కృప అయింది, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి చిత్తమైంది. అలా మా కుటుంబాన్ని ఈ స్థితిలో ఉంటున్న దేవుడికి ఎంతో రుణస్తుంది. ఎందుకంటే దైవదాసుడు చెప్పేవాడు, అయ్యా నువ్వు ఎప్పుడు ఇంకా నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పగలుగుతావు, ఎప్పుడు నువ్వు వస్తావు అనేవాడు ఎప్పుడు. కానీ నా యొక్క పరిస్థితి వల్ల దేవుడు వాయిదాలు వేస్తూ ఉండేవాడిని. కానీ దేవుడు ఈ యొక్క స్థితిలో ఉంచడానికి అది దేవుడి కృపని. ఆయన ఉన్నప్పుడు ఇలా చేయలేని స్థితిలో ఇప్పుడు అనుకుంటే ఏదో ఒక విధానంతో బాధ ఇక్కడ పిల్లారా. దేవుడి కృపని అందరూ బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కుటుంబంగా మన యొక్క సంఘం అంతా దేవుడి యొక్క అడుగుగా దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, దేవుడి మాటకి లోబడేవారిగా, ప్రతి ఒక్కళ్ళం ప్రార్థించేవారిగా, దేవుని స్తుతించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా యొక్క కుటుంబం గురించి, మా కుటుంబ యవ్వన బిడ్డలు, భార్య వీళ్ళు ఎంతో ప్రయాసపడేవారు, ఎంతో బాధపడేవారు. కానీ దేవుడి చిత్తం అయింది. దేవుడు మమ్మల్ని స్థితిలో ఉంచాడు. పిల్లలు వారి యొక్క వివాహాల విషయంలో కానీ, వారి చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో కానీ దేవుడు ఈ యొక్క 2025లో ఘనంగా జరిపిస్తారని ఆశిస్తూ అందరూ ప్రార్థించవలసిందిగా దేవునికి యొక్క కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయనా నీ ఘనమైన ఉంటుందని నామని బట్టి నీ వందనాలు ప్రభువా. నా తల్లి నిన్ను కలిగి ఉన్నప్పుడు, నా తల్లి నాయన నీలో ఉన్నప్పుడు నా తల్లి సమస్తము సమకూరు జరిగించే దేవుడు అయినా అలా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తల్లి అలాగే నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకుని నా తల్లి నాయన ముఖ్యంగా నాయన నేను ఎలా ఉన్నాను, ఏడు ఉన్నాను ప్రభు, ఇంకనూ నీ యొక్క సన్నిధానంలో ఎదుగుతుంది నా తండ్రిగో నాయన. నీ వాక్యములలో నీ వాక్యానుసారంగా జీవించే కృప నాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోవాలి. నా ప్రభు రక్షకులు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సాక్షాత్ జరగా
కూడొచ్చిన సంగీతులందరూ బాగున్నారు. మరి ఈ సంవత్సరం మీకు తెలిసే నేను నడుము పక్కన చాలా బాధపడ్డాను. నాకు 2 ఎదురై దాన్ని బట్టి చాలా విపరీతంగా వచ్చిందండి. ఒక రోజు మాత్రం ఎప్పుడు వచ్చేదే కానీ ఆ రోజు మాత్రం చాలా విపరీతంగా వచ్చింది. ఈవెన్ ఎగలేకపోయాను. ఆ తర్వాత రోజు కూడా నార్మల్ తగ్గిపోయింది. మామూలు మెడిసిన్సే వేసుకున్నాను బయట నుంచి తీసుకొని, అది తగ్గలేదండి. నేను ఇప్పటికీ మెడిసిన్స్ వాడుతున్నా కూడా అది రికవర్ అవుతున్నట్టే ఉంది. కానీ నేను మొదటి జన్మ లెగిసి ప్రార్థన చేసుకుంటా 5 గంటల రాత్రికి. ఆ రోజంతా నొప్పి అనేదే ఉండదండి. ఆ రోజు బద్దకిచ్చి పడుకున్నాను అనుకోండి, ఇంకా నేను ఆ నొప్పితో బాధపడుతూనే ఉండడం అవుతుంది. దేవుడు ఇచ్చిన స్వస్థత బట్టి అంటే దేవుడిని విడిచిపెట్టకుండా ఉండాలని దేవుడు నాకు ఈ ముందు పెట్టాడు అనుకుంటా. దేవుడు ఇంకా నాకు స్వస్థత ఇవ్వాలని, దేవుడిలో దినదినము నేను గుర్తిండాలని, నేను కాదు నా కుటుంబం యావత్తు గుర్తిండాలని నేను కోరుకుంటున్నాను. మరి నా బిడ్డల కోసం కూడా మీరు చిన్న ప్రార్థన చేయండి అనుదినంలోని. మరి మా అమ్మాయి చదువు ఉండగా దేవుడి అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డవాడే ఉండడానికి మీరు అందరూ కూడి ప్రార్థన చేయండి. మీరు ఫ్యామిలీ పరంగా చేసుకున్న ప్రార్థనలో గుర్తు చేసుకుంటారని చిన్న శాస్త్రం దేవుడు దీవించుకుంటారు. ప్రే చేస్తారా? సరే, అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం సందర్భంగా మనం అందరం చెప్పిన సాక్ష్యాల ప్రకారంగా అందరి తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాలనైనా. ఇంతవరకు తండ్రి బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు దేవాలనైనా తండ్రి, వారు ఎంతగానో తండ్రి సంవత్సరంలో ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు దేవ, వాటన్నిటి నుంచి తండ్రి బిడ్డలను విడిపించి, వాటన్నిటి నుంచి తండ్రి బిడ్డలు తప్పించి తండ్రి మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి తండ్రి మంచి ఆయుష్ని బిడ్డలకి ఇచ్చిందిగా మరి ఒక నూతన సంవత్సరంలోకి తండ్రి మా సంఘాన్ని అంతటిని ప్రవేశపెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. తండ్రి చెప్పిన సాక్ష్యాలన్నింటినీ దీవించండి. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఇంకా నూరంతల ఫలాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం దేవా. తండ్రి యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. యవన కాలంలో నీ కాడి మోసేవారిలో ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ చెప్పిన సాక్ష్యాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె ఆమె. ఎవరు ఉన్నారా? ఇంకెవరు లేరుగా? ఎవరు ఉన్నా తర్వాత చెప్తున్నా. మరి గ్లోరీ అనేది గారు వచ్చి ఒక చిన్న పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. మరి ముఖ్యంగా మా యవనస్తులకి మరి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఇది కూడా ఆన్ చేయండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరం కలిసి పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే అందరం కలిసి పాడుకుందాం. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టేను. కొత్త కొత్త ప్రభుని సేవ తత్తరపడకుండా చేయుటమోత్తమము చూడ. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, పొందియున్న మేలులన్నీ. నిద్రపోతున్నావు లెగవాలి, నిద్రపోతున్నావు లెగవాలి. పాట పాడండి, చప్పట్లైనా కొట్టండి. స్మరణ చేయుడి మీరు మొదలు పెట్టు పంచమంతో గెలవలయు. నందము కనురవిని పోలి మెలయకుండా కొత్త ఏడు మొదలు
బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మేలు చేయగలవనగా నీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా మేలు చేయగలవనగా నీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా కాలు మాలే ఉండకుండా జాలమేలా చేయవలయో జాల జనము కిమ్మాను ఏలు నామనక కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకులందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను ఇద్దరిత్రి నుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును ఇద్దరిత్రి నుండున వారిలో ప్రాసిద్ధులకు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను అందరికి వచ్చిన పాట అనేది మరి 2-3 గంటల తప్ప ఎక్కడ వినిపించట్లేదు. ఓకే, ఇంకొక పాట పాడతారా? ఇంకొక పాట ఏదో ఒకటి పాడేసేయండి. ఇక్కడికి రండి, ఇక్కడ నుంచొని పాడండి.
సరే, ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారా? నేను చెప్తారంట. ఇంకెవరు చెప్తారా? సాక్ష్యం ప్రయాణాల్లో నేను చేసే ఉద్యోగంలో దేవుడు మాకు తోడుగా ఉంది. సంవత్సరాలు ఆయన చదివించి మాకు తోడుగా ఉంది. దేవుడికి వేలాది వందనాలు తెలుస్తున్నాను. 2025 సంవత్సరంలో కూడా దేశానికి దేవుడు తోడుగా ఉండినట్టు, నా కుటుంబానికి తోడుగా ఉండినట్టు చేస్తాను. చిన్న సాక్ష్యాన్ని చూపిస్తున్నాను. పరిశుద్ధ మహోన్నతుడైన దేవునికి వేలాది వందనాలు స్తుతిస్తున్నాను ప్రభా. 2024లో నా ప్రభా ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అయా నా తల్లి, నా ఉద్యోగులు అనేకమైన ఆటపోట్లు, వ్యక్తిగత నా తండ్రి నాయన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న మాకు మీరు మాకు తోడుగా ఉంది. ఈ సంవత్సరం కాచి కాపాడిన దేవానికి వేలాది వందనాలు. అయా 2025లో ప్రవేశపెట్టిన మాకు ఇద్దరికి మాకు తోడు అడుగుతూ ఈ ప్రార్థన అంగీకరిస్తున్న యేసుక్రీస్తు నామమున అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. నేను పెద్ద కుమారుడు తరఫున నేను చిన్న సాక్షి చెప్తాను. మా పెద్ద కుమారుడికి ఆవు వచ్చి గొంతుగా ఇక్కడ తీసుకొని అందరికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాడి పట్ల దేవుడు చాలా గొప్ప కార్యం జరిగించాడు అనమాట. ఆ లోపల గొంతుకు దాకా వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గుడ్లు పడ్డాయి. వాడు మాకు ధైర్యం చెబుతున్నాడు, నాకేం కాలేదులే, మీరు అట్లా ఉండండి రాడి అంట. ఆ స్థితిలో ఉండి కూడా
హాస్పిటల్కి తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు ఈ టైంలో కుదరదు రేపు తీసుకురండి అంటే ఇంటికి తీసుకొచ్చాము. నాక ఇంట్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటాం. ఆ టైంలో నాకేం కాలేజీ లేదు డాడీ, మీరేం భయపడబాగుందని మాకు ధైర్యం చెప్పాడు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుపోయి చూస్తానికి ఎలా ఉంది, ఎంతో భయంకరంగా ఉంది. అలాంటి స్థితిలో కూడా ఆ బిడ్డని దేవుని దాసులు వచ్చి ప్రార్థన చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫుడ్ లేపించినప్పుడు, ఆ ఫుడ్ లేచినప్పుడు ఎంతో వచ్చాడు అనమాట. ఆ లోపలికి మమ్మల్ని రానిలేదు. కానీ నా బిడ్డ పట్ల దేవుడు ఆ స్వరానికి ఏమి కానియకుండా దేవుడు దయించి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను అనమాట. నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా మహోన్నతుడైనా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. నా ప్రభావ నా బిడ్డ పట్ల చేసిన మేలు బట్టి నీకు వందనాలు నా ప్రభావ. అదే కొంచెం లోతుగా కనుక ఆ గాయం అయితే నా ప్రభావ ఈ బిడ్డ దినాన నా ప్రభావ మాట్లాడటానికి కూడా అరుగుడు ఏవాడు కాదు నా ప్రభావ. ఆ బిడ్డ పట్ల నేను గొప్ప ప్రణాళిక వచ్చి నా ప్రభావ ఆ గాయాన్ని పొద్దున తప్పించినందుకు నీకు వందనాలు నా ప్రభావ. స్తోత్రాలయ్యా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నా ప్రభావ. అలాగే నా చిన్న బిడ్డకు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ నేను మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ. ఆ 5 చదువుల్లో నేను తోడుండి నా ప్రభావ అయ్యా మంచిగా ఎదుగులకు సహాయం దయచేయమని, తల్లిదండ్రులకు నిలబడి తీర్చేపురమని దయచేయమని, ఈ యొక్క ప్రాథమిక భాషని చేసుకోమని అతడైన దేవుడు గల ఐదవ పరిస్థితులను వాళ్ళు ప్రార్థించి వెళ్ళుకున్నాం తండ్రి. ఆమేన్. అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో, ఒక 5 నిమిషాలు ముగిసేసేద్దాం. ఇవ్వచ్చు. 5 నిమిషాల్లో సరే. ఒక చిన్న వాక్యం చూసి నేను ప్రార్థన చేస్తాను, చూపించి ప్రార్థన చేసేస్తాను. దాని గురించి గంటల తరబడి ఏం చెప్పని ఈ సమయంలో చిన్నగా చూపించి దాని గురించి ఒక మాట చెప్పి ఇస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చదవండి ఒకసారి. క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయె. చూడండి, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. చూడండి, మరి మనందరం కూడా మరి ఒక నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాం. 2024వ సంవత్సరం. ఎన్నో చేదు అనుభవాలు మనకు ఆ సంవత్సరంలో ఉన్నాయి. మన ఆత్మీయ తండ్రిని మనం కోల్పోయాం. అయినప్పటికీ దేవుడు మనల్ని వెన్నంటి నడిపిస్తూ నేను మీకు తోడున్నాను, పాత జీవితాన్ని వదిలిపెట్టేసేయండి, ఇంకా నుంచి అయినా కానీ మీరు నూతనంగా పాతదాన్ని వదిలిపెట్టేసి నూతన సంవత్సరంలోకి నూతనంగా నూతన హృదయంతో మీరు అడుగుపెట్టండి అని చెప్పి బైబుల్ సెలవిస్తాం. మనందరం కూడా ఈ 2025వ సంవత్సరంలోకి వచ్చినటువంటి సందర్భంగా మనందరం ఒక రెజల్యూషన్ ఉండాలి, ఒక తీర్మానం ఉండాలి మనకి. నేను ఈ సంవత్సరంలో నేను ఏమి కూడా ఈ లోకానుసారంగా జీవించను, ఏమి కూడా ఈ లోకానుసారమైన పనులు చేయను, ఏది కూడా ఈ భూలోకంలో తాత్కాలికమైన ప్రేమని నేను అంగీకరించను, ఈ తాత్కాలికమైన ప్రేమను నా హృదయంలో పెట్టుకోను అని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలి. తండ్రి ప్రేమను మనం కోరుకోవాలి. తండ్రి ప్రేమని మన హృదయంలోకి తండ్రిని మనం ఆహ్వానించుకోవాలి. అది మన నూతన హృదయం అంటే. నూతన హృదయం అంటే ఏదో యథావిధిగా 2024 అయిపోయింది, సాయంత్రం ప్రార్థన అయిపోయింది, 2025 మళ్ళా తర్వాత నుంచి యథావిధి. అది కాదు నూతన సంవత్సరం అంటే. నూతన సంవత్సరంలో అడుగు పెట్టామంటే ఇక పాత జీవితాన్ని మనం అక్కడికి వదిలేయాలి. ఏదైనా తప్పులు చేసిన, చేదు అనుభవాలున్నా, ఎంత మన పరిస్థితి ఏదున్నా కానీ ఆ సంవత్సరంలో దాన్ని వదిలేసి నూతనంగా నూతన సంవత్సరంలో మనకు వెళ్ళాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ద సేమ్. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఏమనుకోకుండా కొంచెం లేచి నిలబడితే ప్రార్థన చేసుకున్నాం.
లేచి నిలబడైతే ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఏకీభవించిన ప్రార్థన అందరూ కూడా, ఎందుకంటే ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. సాక్ష్యాలన్నిటిని బట్టి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ సాక్ష్యాలన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా, వాటన్నిటిని బట్టి మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. పెద్దగా ప్రార్థన చేయాలి. మరి ఈ సంవత్సరం మన దేవుడు కాపాడాడు. ఎన్ని మేలులు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుగులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రమాదాలు మనల్ని తప్పించి దేవుడు మరి ఒక నూతన సంవత్సరంలోకి నూతనంగా ప్రవేశపెట్టమని చెప్పి నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అటువంటి నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళాలంటే మన పాత జీవితాన్ని అందరితో విడిచిపెట్టి, పాత జీవితాన్ని మర్చిపోయి, ఈ పాత లోకాన్ని మనం విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన ప్రేమలను మనం విడిచిపెట్టి శాశ్వతమైన ప్రేమ కోసం మనం వెతకాలి. వెనుకున్న వాటిని మరిచేసి ముందున్న వాటి కోసం మనం ఎదురు చూడాలి. ముందున్న వాటి కోసం మనం వెళ్ళాలని చెప్పి బైబిల్ చదివిస్తుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేద్దాం. దేవా, ఇది నన్ను సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలు తండ్రి, ఎంతగానో తండ్రి వారికి గత సంవత్సరంలో దేవా ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో తండ్రి నాయన ప్రమాదాలు, ఎన్నో తండ్రి నన్ను శ్రమలు, ఎన్నో బాధలు వారికి వచ్చినాయి తండ్రి. వాటన్నిటి నుంచి దేవ బిడ్డలు తప్పించి తండ్రి మంచి ఆరోగ్యాలు బిడ్డలకు ఇచ్చారు దేవా. మంచి తండ్రి జీవితాలు బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. మీరు ఒక్క క్షణం మమ్మల్ని వదిలేసినా ఏమైపోతామో తండ్రి, కానీ దేవాలైనా మీరు ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టకూడదు తండ్రి. తల్లి ప్రేమతో పోల్చుకుంటాం కదా. తల్లి అయినా కానీ ఒకసారి కోపం పడి 2-3 నిమిషాలు పలకకుండా 2-3 నిమిషాలు దూరం చేస్తుంది దేవా. అలాగండి నువ్వు కూడా మమ్మల్ని ఒక 2-3 నిమిషాలు దూరం చేస్తే ఏమైపోతాము దేవా. నాయన 2-3 నిమిషాలు కాదు, ఒక్క క్షణం మీరు మమ్మల్ని వదిలేసినా ఏమైపోతాము తండ్రి. కానీ తండ్రి నాయన అనుక్షణము దేవా నీ కంటి రెప్పల ప్రభా, నీ కంటి దగ్గర ప్రభా నీ రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇక్కడ నుంచి కూడా దేవా నాయన నూతన సంవత్సరంలోకి మేము ప్రారంభిస్తుంది ప్రభా. నూతన సంవత్సరంలోకి మేము వెళుతుంది తండ్రి. పాత జీవితాన్ని వదిలేసి దేవా నూతన జీవితంలోకి ప్రభా ప్రవేశపెట్టేలాగా మీరు మాకు సహాయం దయచేయండి. ఇదే నూతన జీవితంలో కంటే దేవా ఈ 2024 సంవత్సరంలో 2025 సంవత్సరంలో ప్రవేశించిన మొదటి దినాన ఈ ఒక్క దినానే ప్రార్థనతో కాకుండా దేవా, ఈ ఒక్క దినానే తండ్రి సాక్ష్యాలతో కాకుండా, ఈ ఒక్క దినానే ప్రభా నూతనంగా ఉన్నట్టుగా కాకుండా దేవా ఈ సంవత్సరం అంతా కూడా, ఈ జీవితం అంతా కూడా తండ్రి నీకు సమర్పించుకోండి. ఈ జీవితం అంతా కూడా దేవానితో నడుచుకున్నాడు మాకు సహాయం ప్రభా. ఎక్కడ కూడా ప్రభా నీ లోకంలో బయట వెలిగి చూడకుండా దేవా. ఎందుకంటే ప్రభా ఎన్ని మేలులు చేశారు దేవా. ప్రభా నా పట్ల చేసిన మేలు ఎన్నో మేలులు తండ్రి. నన్ను తండ్రి ఈ స్థానంలో ఈ స్థాయిలో నేను నుంచున్నానని నేనైతే అనుకోలేదు తండ్రి. కానీ దేవా ఏ అర్హత లేనివాడిని తీసుకొచ్చుకొని ఇక్కడ నుంచోబెట్టారు దేవా. ఈ శరీరంలో వాడబడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఎన్నో మేలులు మా పట్ల చేశాడు దేవా. మేము ఆత్మీయ తండ్రిని మేము అందరం కోల్పోయినప్పటికీ ప్రభా ఏ మాత్రము మీరు భయపడద్దు, చిన్నమంతా భయపడద్దు అని చెప్పారు తండ్రి. మా అందరికి ధైర్యాన్ని చెప్పారు దేవా. మా అందరికి ధైర్యాన్ని చెప్పి ముందుకు నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇక్కడ నుంచి కూడా తండ్రి మేము ఎక్కడ కూడా తండ్రి అవిశ్వాసముతో ఆగిపోకుండా తండ్రి విశ్వాసముతో దేవా నువ్వు ఉన్నావన్న విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి నడిపించండి దేవా. అలాగే తండ్రి యవనస్తులు బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి ఈ నెలలో ప్రభా యవనస్తులు అయితే తండ్రి సెమీ క్రిస్మస్ కు కానివ్వండి, సంఘంలో ఉన్నటువంటి పరిచర్యలకు కానివ్వండి, వీళ్ళు ఎంతగానో కృషి చేశారు దేవా. వీళ్ళు ఎంతగానో కష్టపడ్డారు తండ్రి. యవన కాలంలో వీళ్ళు యవన కాలంలో తండ్రి ఈ కాడి మోసేవారిలా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఎక్కడ కూడా తండ్రి లోకం వైపు తిరిగి చూడకుండా, లోకంలోకి పడిపోకుండా తండ్రి లోకాశలకి తండ్రి గురించి లోకాశలో తిరిగి చూడకుండా దేవా మీ వైపు చూసి తండ్రి నా యేసు ఉన్నాడు, అవన్నీ నాకు వ్యర్థము, అవన్నీ తాత్కాలికమైన ప్రేమలు, శాశ్వతమైన ప్రేమ నాకు అక్కడ ఉందని చెప్పి తండ్రి నీ దగ్గరికి వచ్చి రావాలని సహాయం దయచేయమని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నూతన పరచండి తండ్రి. నూతనంగా తండ్రి జీవితంలో ప్రభావ ప్రవేశపెట్టి తండ్రి నూతనంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఎటువంటి విభేదాలు మాకు లేకుండా తండ్రి ఐక్యతతో మేమందరం కలిసి తండ్రి ఈ నూతన సంవత్సరంలోకి వెళుతుందండి. ఐక్యతతో తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పని చేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఎటువంటి విభేదాలు ఉన్నా కానీ తండ్రి యేసు నామములో బంధించమని అడుగుతున్నాము దేవా. ఈ సంఘంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎటువంటి విభేదాలు మరి ఒకసారి లేకుండా తండ్రి, ఎటువంటి విభేదాలు ఇంకొకసారి సంఘంలో లేకుండా దేవా చక్కగా తండ్రి కలిసి ఉండేలాగా మీరు మాకు సహాయం దయచేయండి దేవా. ఎంత సంఘం ప్రభావ పెద్ద పెద్ద సంఘాలే దేవా గొప్పగా చేసుకుంటున్నారు. ఏ మాత్రము గొడవ లేకుండా, ఏ మాత్రము తండ్రి
విభేదాలు లేకుండా చక్కగా చేసుకుంటున్నారు దేవా. ఎంత సంఘం ప్రభా ఉన్న 10 మంది అయినా కానీ తండ్రి చక్కగా తండ్రి నాయన నీ నామాన్ని గణపరుస్తూ నేను మహిమపరుస్తూ ఉండేలాగా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ కూడా తండ్రి నిన్ను కోపపరిచే విధంగా కాకుండా దేవా ఈ నామానికి మహిమ తెచ్చే విధంగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా. ప్రభా నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా బిడ్డలకి మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చెప్పిన సాక్ష్యాలన్నింటినీ ప్రభా మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి నూరంతర ఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను. ప్రార్థన చేస్తున్నాం దేవా. చేయండి, ప్రార్థన చేయండి, చేయండి, ప్రార్థన చేయండి, పెద్దగా చేయాలి, చేయండి. చేయండి, ప్రార్థన చేయండి. ఒక నిమిషమే మీరు చేసింది ప్రార్థన. చేయండి ప్రార్థన. దేవుడు చేసిన మేలులు ఎన్ని మేలులు చేశాడు. ఆ మేలులన్నింటినీ తలుచుకుంటూ అందరూ ప్రార్థన చేయాలి. ఏదైనా సోదరులు ప్రార్థన చేయాలి. చేయండి, మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా కోటి కోటి స్తుతి వందనం ధన్యవాదముతో స్తుతి పాడెదము నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ఆయోగ్యతకు మించిన నీ కృపణపై మరించితివి. ఆయోగ్యతకు మించిన నీ కృపణపై మరించితివి. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు అడిగిన వాటి కంటే ఎక్కువ ఇచ్చావు. మాకు ఏమి కావాలో కూడా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. మేము అడగక ముందే మీరు మాకు అన్ని దయచేశారు దేవా. ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. నిజమైన దేవుడని జీవించువారని విశ్వసించెదను. నిజమైన దేవుడని విశ్వసించే వాళ్ళం కానీ దేవుడు మాకు సాక్షిగా జీవిస్తును. సాక్షిగా జీవిస్తును. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా. నీవు చేసిన
కోటి కోటి స్తుతి వందనం. ఈ సంవత్సరంలో ప్రభా నాయన అడుగుతుంది ప్రభా దేవాలైనా మీ ప్రభా ఏమిచ్చి కూడా మేము ఈ రుణం తీర్చుకోలేము కానీ తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకొని ప్రభా కృతజ్ఞతలు కలిగి జీవించేవారిలాగా మేము ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఎందుకంటే తండ్రి ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని ప్రభా తండ్రి ఏ అర్హత లేని మమ్మల్ని దేవా మీ సన్నిధిలో దేవాన్ని ఉంచుకోండి తండ్రి. మీ సన్నిధిలో ప్రభా మీరు నా బిడ్డలు వారు అని చెప్పుకుంటూ నేను రెండు స్థలంలో మీరు కూడా ఉండలాగానే మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పారు తండ్రి. అటువంటి తండ్రి విశ్వాసముగా మేమందరం జీవించుదేవా కృతజ్ఞత కలిగి మేమందరం జీవించలాగా సహాయం దయచేయండి. ఈ సన్నిధిలో ప్రభా మేము ఎటువంటి తండ్రి తప్పులు చేస్తున్నప్పుడు మేము ఎటువంటి పాపములు చేస్తున్నప్పుడు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము కదా. మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ రాత్రి కావలసిన ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకోమని దేవా ఈ నూతన సంవత్సరంలో దేవా కావాల్సినటువంటి మేము కోరుకున్నటువంటి మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి మీరు మాకు దయచేస్తారని మేము నమ్ముతూ మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఈ సన్నిధిలో తండ్రి నాయన ఈ ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదిస్తారు. తీసుకుందాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క 2025 సంవత్సరం అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాగ్దానాలు ఇస్తున్నారు.